హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు హర్ష్దీప్ కుక్ హౌస్. ఈరోజు మనం మన కిచెన్లో ఒక చాలా స్పెషల్, సూపర్ ఈజీ అండ్ అబ్సల్యూట్లీ డెలిషియస్ డిష్ తయారు చేద్దాం. అదేనండి క్రీమీ వైట్ సాస్ పాస్తా విత్ చికెన్. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్లో మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. దట్ టూ ఇన్ జస్ట్ అ ఫ్యూ స్టెప్స్. ముందుగా ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ని యాడ్ చేసి దాంట్లో 250 గ్రామ్స్ పాస్తాని యాడ్ చేయండి. దీనికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పాస్తా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేయండి. రిమెంబర్, పాస్తా పర్ఫెక్ట్లీ ఆల్డన్గా ఉండాలి, అంటే సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉండాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ చిన్న ముక్కలుగా కట్ చేసిన 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లో చికెన్ ప్రాపర్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చికెన్ జ్యూసీగా అండ్ టెండర్గా కుక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండోయ్, సో పేషెన్స్తో కుక్ చేయండి. చికెన్ 90% వరకు కుక్ అయ్యాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పెప్పర్, 1/4 టీ స్పూన్ ఆనియన్ పౌడర్, 1/4 టీ స్పూన్ గార్లిక్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో 50 గ్రామ్స్ బటర్ వేసి ప్రాపర్గా మెల్ట్ చేయండి. బటర్ మెల్ట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసి లో ఫ్లేమ్లో లంప్స్ లేకుండా కంటిన్యూస్గా 2 నిమిషాల వరకు కలపండి. మీ సాస్ క్రీమీ అండ్ స్మూత్గా ఉండాలి అంటే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 600 ml మిల్క్ ప్యాన్లో యాడ్ చేసి కంటిన్యూస్గా స్టిర్ చేయండి. ఎప్పుడైతే సాస్ కొంచెం థిక్ అవుతుందో అప్పుడు 1/3 కప్ మొజరెల్లా చీజ్ యాడ్ చేసి అది మెల్ట్ అయ్యే వరకు బాగా కలపండి. వన్స్ చీజ్ మెల్ట్ అయ్యాక ఇప్పుడు 1/4 కప్ క్రీమ్ వేయండి. ఇది టోటలీ ఆప్షనల్, కానీ పాస్తా ఇంకా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి అంటే స్కిప్ చేయకండి. ఫైనల్గా 1 టీ స్పూన్ ఇటాలియన్ హర్బ్స్, 1 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పెప్పర్ వేసి బాగా మిక్స్ చేస్తే మంచి అరోమా వస్తుంది. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్, రోస్టెడ్ బెల్ పెప్పర్స్ ఆర్ మీకు నచ్చిన వెజ్జెస్ రోస్ట్ చేసుకుని వేయవచ్చు. ఇక్కడ కస్టమైజేషన్కి స్కోప్ ఉంది. వీటిని సాస్లో బాగా మిక్స్ చేశాక ముందుగా బాయిల్ చేసిన పాస్తాని యాడ్ చేయండి. పాస్తాలో చీజ్ అండ్ మిల్క్ యాడ్ చేసినందువల్ల అది అడుగంటుతుంది, సో అది అవాయిడ్ చేయడానికి కంటిన్యూస్గా స్టిర్ చేయండి. లాస్ట్లో చాప్డ్ పార్స్లీ అండ్ కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలిపేసి ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేయండి. ఇక పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ క్రీమీ వైట్ సాస్ పాస్తా విత్ చికెన్ రెడీ. సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. ఒక బైట్లో మిమ్మల్ని ఇంకో లోకానికి తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.